నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, కొడాలి నాని ఇప్పటికే అంటే వైసీపీ ఓడిపోయినప్పటి నుంచి బయటికి రావడం లేదు. అలాంటిది ఈ మధ్య ఆయన మీద హత్య ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. అండ్ గవర్నమెంట్ కూడా ఆయనకున్న భద్రతని కూడా తొలగించింది అని చెప్పి వినిపిస్తుంది. అసలు ఏం జరుగుతుందంటారు సార్? ఏం జరగాలో అది జరుగుతుంది. అంటే కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, అంతకుముందు తమకు ఇబ్బంది పెట్టిన వాళ్ళని టార్గెట్ చేయడం అనేది ఏ గవర్నమెంట్ మానే అదే జరుగుతుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, గతంలో కేసీఆర్ తనని ఏ రకంగా ఇబ్బంది పెట్టాడు, బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, దాన్ని ఇప్పుడు రివర్స్లో రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నాడు. గతంలో జగన్ ఏం చేశాడు, తనని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళంతా టార్గెట్ చేస్తూ తను కూడా వాళ్ళని ఒక్కొక్కరిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం, ఆర్థికంగా వాళ్ళని దెబ్బతీయడం ఇలాగా చేశాడు. సో అందరూ ఇదేంటంటే బేసిక్గా మనకి 2-3 సెక్షన్ల కులాలు కావచ్చు, లేకపోతే వర్గాలు కావచ్చు, వీళ్ళే పరిపాలిస్తుంటారు. వీళ్ళు ఒకరు వచ్చినప్పుడు ఇంకొక సెక్షన్కి చెందిన వాళ్ళని ప్రతీకారం తీర్చుకుంటారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న వ్యవహారమే. మామూలుగా ముందు నుంచి కూడా కమ్మాస్ డామినెంట్ బిజినెస్ కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే వాళ్ళు, నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, హిస్టారిక్గా తీసుకున్నప్పుడు వాళ్ళు జమీందారులుగా ల్యాండెడ్ జెంట్రీ అంటారు వాళ్ళని, ల్యాండ్ ఓనర్స్గా ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఒక 2 పరిణామాలు జరిగాయి. ఒకటేమో సర్ ఆర్థర్ కాటన్ ప్రాజెక్ట్స్ కట్టడం, దానివల్ల వాటర్ అనేది ఈజీగా అవైలబిలిటీ పెరిగింది అగ్రికల్చర్ ల్యాండ్కి. దాని తర్వాత కార్న్వాలిస్ ఒక రైతువారీ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే అప్పటి వరకు ఏంటంటే భూమి మీద ఏ పంట పండిస్తే ఆ పంటకి ట్యాక్స్ కట్టాలి. భూమి ఖచ్చితంగా కొలిచి దాని ఓనర్ ఎవరు, ఈ డిస్క్రిమినేషన్ ఉండేది కాదు అప్పట్లో. కార్న్వాలిస్ ఏం చేస్తుంటే భూమిని కొలిసి దీని ఓనర్ ఎవరిని ఫిక్స్ చేసి, ఆ పర్టికులర్ ల్యాండ్ నీకు 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలకు నువ్వు ట్యాక్స్ కట్టాలి, పంట ఏదన్నా పండించుకో. ఈ సిస్టమ్ వచ్చింది. వాటర్ సోర్స్ వచ్చింది. అప్పుడు ఏం చేశారంటే కమర్షియల్ క్రాప్స్ ఇంట్రడ్యూస్ చేశారు పెద్ద ఎత్తున. సో దానివల్ల కమర్షియల్ క్రాప్స్ ఎప్పుడైతే వచ్చాయో దానికి ట్రేడింగ్ అవసరమైంది. ఆ కమర్షియల్ క్రాప్స్ని మార్కెట్ అవసరమైంది. మార్కెట్కి టౌన్స్లోకి రావాల్సి వచ్చింది. అలాగే కమ్మాస్ ఆల్రెడీ దాంట్లో ఉన్నారు, వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చింది, వాటర్ వచ్చింది, ల్యాండ్ ఫిక్స్డ్ ఇది వచ్చింది, పంటలు కమర్షియల్ క్రాప్స్ ఇంట్రడ్యూస్ చేశారు. దాంతో వాళ్ళు టౌన్స్లోకి రావడం మొదలుపెట్టారు. వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్స్లో చదివించడం. వాళ్ళకి ఏంటంటే ఈ ట్రేడింగ్లోకి కూడా వాళ్ళు ఎంటర్ అయ్యాడు. ట్రేడింగ్తో పాటు అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, చెరుకు ఫ్యాక్టరీలు కావచ్చు, ఎరువులు కర్మాగారాలు కావచ్చు, వీటి అగ్రో బేస్డ్ ఇండస్ట్రీలకు కూడా వీళ్ళు వచ్చారు. ఎప్పుడైతే దాంట్లోంచి మిగిలి వచ్చిందో వాళ్ళకి ఆటోమేటిక్గా అర్బన్ బేస్డ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ప్రొడ్యూసర్లుగా కూడా తొలినాళ్ళు వాళ్ళే వచ్చారు. సో ఇలాగా కమ్మ సెక్షన్ అనేది వ్యాపారంలోకి బలంగా ప్రవేశించింది. రెడ్డీస్ ఏమో ప్రధానంగా చెన్నై ఇటువంటి ఏరియాల్లో రైల్వే కాంట్రాక్టర్స్ ఇలాంటి పనులు వాళ్ళు ఉన్నారు. సో దీంట్లో ఇదేమైందంటే వీళ్ళకి ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఒక కులం, డామినెంట్ కులం ఆర్థికంగా ఎదుగుతున్నప్పుడు వాళ్ళకి పొలిటికల్గా కూడా ఒక వ్యవహారం కావాలి. అలాగా తొలినాళ్ళలో వీళ్ళందరూ కమ్యూనిస్టులుగా ఉన్నారు. అందుకని మనకి తొలినాళ్ళలో చూస్తే ఎక్కువ కమ్యూనిస్టులు ఉంటారు, తర్వాత రెడ్లు కూడా ఉంటారు. అందుకని ఇప్పటికి కూడా కామ్రెడ్డి అంటే అర్థం కమ్మారెడ్డి అని అంటుంటారు. సో నేను కామ్రెడ్ సరదాగా అంటే కమ్మారెడ్డి అని కలిసి. సో ఇలాగా కమ్మారెడ్డిలే ప్రధానంగా కమ్యూనిస్టులుగా కూడా మనకి ఉన్నారు. సో దీంట్లో నుంచి ఈ ఇద్దరి మధ్య పవర్ రైజ్ అనేది, ఫస్ట్లో రెడ్లంతా కాంగ్రెస్లో, కమ్మస్ అంతా కూడా కమ్యూనిస్టులో ఉన్నారు. సో అది సరిపోలేదు వాళ్ళకి, కమ్యూనిజం వీక్ అయింది. దాంతో వాళ్ళకి ఒక సపరేట్ పార్టీ కావాల్సి వచ్చింది. ఆ పార్టీని సహజంగా ఎన్టీ రామారావు, కమ్మ ఐకాన్ ఆయన. సో అలాగా ఎన్టీ రామారావు ఆధ్వర్యంలో కమ్మాస్ అంతా ఆర్గనైజ్ చేసి పార్టీ పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఈ 2 వర్గాల మధ్య గ్రామాల్లో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా గొడవలు ఉన్నాయి. ఇది బ్రాడ్గా చెప్తున్నాను. సో ఈ యాంగిల్లో ఎవరు వచ్చినా అధికారాన్ని ఉపయోగించుకొని అవతలి సెక్షన్ మీద రివెంజ్ తీర్చుకోవడం, వాళ్ళని తొక్కేయడం. ఒకటేమో రివెంజ్, గతంలో తమల్ని తిట్టుండొచ్చు, లేదా తమ మీద దాడులు చేసి ఉండొచ్చు, వాళ్ళంతా లిస్ట్ చేసుకొని వాళ్ళ మీద రివెంజ్ చేయాలి. రెండవదేమో ఈ సెక్షన్ని ఎదగకుండా మళ్ళీ చేయాలంటే ఇప్పుడు తొక్కేస్తే మనం కంటిన్యూస్గా పవర్లో ఉండొచ్చు. ఈ 2 ప్రయోజనాల రీత్యా ఈ సెక్షన్లు ఆంధ్రప్రదేశ్లో కొట్టుకుంటున్నారు.
పవర్ కూడా వాళ్ళ చేతిలో ఉంది. ఇప్పుడు కాపుస్ యాడ్ అయ్యారు. ఇక్కడ కాపుస్ కూడా ఆర్థికంగా బలమైన వర్గంగా వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ అవసరమైంది. దాంట్లో నుంచి వాళ్ళకి ఎప్పుడైనా పొలిటికల్ ఎంట్రీకి ఒక ఐకాన్స్ కావాలి. ఆ కులంలో ఉండే ఒక కరిస్మాటిక్ పర్సన్స్ ఐకాన్స్ కావాలి. సో అలాగా ఫస్ట్ చిరంజీవి, దాసరి నారాయణరావు అనుకున్నారు. వాళ్ళు సరిగ్గా రిప్రజెంట్ చేయలేకపోయారు. దాంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు. పవన్ కళ్యాణ్ ఒక ఆడ్ కాంబినేషన్ని కలిపాడు. ముందు నుంచి కూడా కమ్మాస్ అండ్ కాపుస్కి మధ్య గొడవలు ఉన్నాయి. ఈవెన్ మోహన్ రంగ కాపు ఐకాన్, ఆయన్ని కమ్మాసే ఎలిమినేట్ చేశారనేది అందరికీ తెలిసిన విషయం ఎన్టీ రామారావు పీరియడ్లో. అప్పటి నుంచి కూడా కమ్మా కాపుకి మధ్య ఘర్షణ ఉంది. దీన్ని ఆర్గనైజ్ చేయగలిగారు చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ కలిసి. దాని తర్వాత బీసీలని కూడా ఇప్పుడు సిఎస్డిఎస్ అండ్ లోకనీతి పోస్ట్ పోల్ సర్వేలో కూడా బీసీలు కాపులు ఈ సోషల్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది ప్రధానంగా కూటమి గెలుపు కారణం అనేది వాళ్ళు పోస్ట్ పోల్ అనాలిసిస్లో కూడా హిందూ పేపర్లో 4 రోజుల ముందు వాళ్ళు ప్రకటించారు. సో క్లియర్గా ఈ పోస్ట్ పోల్ ఏదైతే ఉందో అది. సో ఇలాగా ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఏంటంటే జగన్ వైపు ఎవరెవరు స్ట్రాంగ్గా ఉండి తమను అటాక్ చేశారో, మాటల ద్వారా కావచ్చు, చేతల ద్వారా కావచ్చు, వాళ్ళని వీళ్ళు అటాక్ చేయడం అనేది స్టార్ట్ అయింది. ఈ క్రమంలో ఫస్ట్ జరిగేది ఏంటంటే జగన్ వైపు ఉండి ఒక ప్రెడామినెంట్గా తమను మాటల ద్వారా అటాక్ చేసింది ఎవరు? గుడివాడ నాని. పైగా అదేదంటారు ఇంకా కోపం ఎందుకు ఉంటుందని తమవాడు అతను, కమ్మ అతను, వీళ్ళిద్దరి మీద ఎక్కువ కోపం ఉంటుంది. అంటే మొన్నప్పుడు నాగబాబు ట్వీట్ ఉంది కదా, నువ్వు మాతో ఉన్నవాడు శత్రువులకు ఉపయోగపడితే మావాడైనా నువ్వు ఆ ఎనిమే అని. అలాగా మన క్యాంపులో ఉండాల్సిన వాడు మనకు ద్రోహం చేసిన అవతలవాడి క్యాంపులోకి వెళ్ళి మనల్ని అటాక్ చేస్తున్నాడు. జగన్ కూడా వీళ్ళిద్దరిని ముందు పెట్టి అటాక్ చేయించాడు. ఇది మరింత కోపానికి కారణం. అంటే నువ్వు మనవాడు ఉండి మనకు ద్రోహం చేసినట్టుగా ఫీల్ అవుతారు. ఎవరికమ్మ ద్రోహం చేసినట్టుగా నాని, వంశీ ఫీల్ అవుతారు. వాళ్ళు కూడా ముఖ్యంగా కొడాలి నాని చాలా తీవ్రంగా దాని ఏమంటారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు కదా, అలాగా మాట్లాడాడు. అవన్నీ అనవసరం కూడా అతను. కానీ అతను ఆ రిమోట్లోకి వెళ్ళాడు, ఆ మోడల్లోకి వెళ్ళాడు, అలా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అతని మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ స్టెప్ సెక్యూరిటీ తీసేయడం. ఇది కూడా ఒక రెగ్యులర్ ప్యాటర్న్. మనం కానీ గమనిస్తే ఎవరినైనా ఎనిమి మీద అటాక్ చేయాలనుకున్నా ముందు సెక్యూరిటీ తీసేస్తారు. ఎప్పుడైనా ఎందుకంటే నేను మూమెంట్లో పనిచేస్తే కాబట్టి నాకు తెలుసు, ఒకరిని అటాక్ చేయాలంటే ఏమేమి చూస్తామంటే వాళ్ళకి పోలీస్ ప్రొటెక్షన్ ఉందా లేదా చూస్తాం. పోలీస్ ప్రొటెక్షన్ ఉంటే కొద్దిగా డిఫికల్ట్ అటాక్ చేయడం. ఎందుకంటే పోలీసులకి ఏమైనా జరిగితే మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా కూడా మనకి యాంటీ అవుతారు. అందుకని పోలీసులకి దెబ్బ తగలకుండా ఇతన్ని దెబ్బ కొట్టాలి. అది వెరీ డిఫికల్ట్ థింగ్ అనమాట. ఇప్పుడు నయీం మెథడ్స్ కూడా నేను రీసెర్చ్ చేసినప్పుడు కూడా నయీం చూస్తే, నయీం అందరికీ ఎప్పుడు ఎవరిని చంపాలనుకున్నా వాళ్ళ టీమ్స్ చెప్పేది ఏమంటే పోలీసులకి చిన్న గాయం కూడా జరగకూడదు అనేది క్లియర్గా అతను చెప్తాడు. ఒకవేళ ఫెయిల్ అయినా పర్లేదు, మీరు వచ్చేసేయండి, కానీ పోలీసులకి జరగకూడదు. అలాగా అందుకని పోలీసులు ఉంటే అతని మీద అటాక్ కష్టం కాబట్టి సో నానిని ఖచ్చితంగా వీళ్ళు ఫిజికల్ అటాక్ చేస్తారు. అది హత్యాయత్నమా చేస్తారా లేకపోతే మామూలుగా ఫిజికల్గా అటాక్ చేసి వదిలేస్తారా అనేది తెలియదు. కానీ దాంట్లో ఫస్ట్ చర్య ఏంటంటే అతని ఇంటి దగ్గర భద్రత తీసేశారు, వ్యక్తిగతంగా పర్సనల్ సెక్యూరిటీని కూడా తీసేశారు. దానికి వీళ్ళు ఏదో కారణం చెప్పారు, మేము మాజీలకి అందరికి తీసేస్తున్నామని. ఇదే మాదిరిగా మనం కానీ 5 ఏళ్ళ వెనక్కి పోతే సేమ్ జగన్ ప్రభుత్వం కూడా ఇదే చేసింది. తెలుగుదేశంలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి కడపలో బీటెక్ రవి తీసేస్తే ఆయన ఎంత గోల్ చేస్తాడో మనం చూసాం కదా, మనం కూడా చెప్పుకున్నాం దాన్ని. మరి ఇప్పుడు వీళ్ళు ఎందుకు చేశారు? బీటెక్ రవికి అతను చేసిందని వీళ్ళు మీడియా అంతా వ్యతిరేకించారు. ఇప్పుడు సేమ్ కొడాలి నాని మీద అదే ప్రయోగించారు. ఇప్పుడేమో మీడియా కొడాలి నానికి షాక్ అని, కొడాలి నానికి ఇంకొకటని రాస్తున్నారు తప్ప లాంగ్వేజ్ మారిపోతుంది మొత్తం. అంటే అప్పుడేమో బీటెక్ రవి ఏమో ఈ దారుణం ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం దారుణానికి ఒడిగొట్టింది, ఈ భాష ఉంటుంది. ఇప్పుడేమో కొడాలి నానికి షాక్ ఇచ్చారు, కొడాలి నానికి ఒక ఝలక్ ఇచ్చారు, ఇలాగా వీళ్ళు రాస్తున్నారు. అంటే ఎలా అర్థం చేసుకోవాలనే దానికి లాంగ్వేజ్, ప్రజెంటేషను, పర్స్పెక్టివ్ ఇవన్నీ తీసుకొచ్చి చేస్తున్నారు. క్లియర్గా ఇది సేమ్ వైసీపీ వాళ్ళు ఎలా చేశారో ఇప్పుడు తెలుగుదేశం కూడా ఇంకా వైసీపీ అన్న టైం తీసుకునింది కొంత చేయడానికి.
తెలుగుదేశం ప్రమాణ స్వీకారం చేయకముందే రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోయారు. మరి దీన్ని వైసీపీ వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు అనేది చూడాలి. ఈ మధ్యలో అంటే వీళ్ళ అదేదంటారు 2 బలిసిన ఎద్దులు దున్నలు పోట్లాడుకుంటే లేగదోళ్ళు బలవుతాయని, అలాగా వీళ్ళిద్దరి మధ్య సామాన్య ప్రజలు బలవకుండా ఉండడం అనేది ప్రధానంగా చూసుకోవాలి. వీళ్ళు కొట్టుకుంటే ఓకే కానీ జరిగేది ఏంటంటే ఫైనల్గా వీళ్ళకంటే స్ట్రెంగ్త్ ఉంటుంది, అవతల వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్స్ ఇద్దరికీ ఉంటాయి. కొడాలనానికి ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది, వీళ్ళకి ఉంటుంది. రేపు పొద్దున కొడాలనాని కూడా కాంప్రమైజ్ అయ్యి ఇటు రావడానికి కూడా ఆశ్చర్యం ఏం లేదు. ఆల్రెడీ రోజా బీజేపీలోకి ట్రై చేస్తుందని కూడా నిన్న మనం చెప్పుకున్నాం. ఈ మధ్యలో కామన్ పీపుల్ ఖచ్చితంగా సఫర్ అవుతారు. ఇప్పుడైతే వైసీపీ వైపు ఉన్న కామన్ పీపుల్ సఫర్ అవుతారు, గతంలో తెలుగుదేశం వైపు ఉన్న కామన్ పీపుల్ సఫర్ అయ్యారు.